హాయ్ అండి. ఇక్కడ పఫ్ హ్యాండ్స్ కోసం నేను కటింగ్ వీడియో అనేది ముందు వీడియోలో పెట్టాను, చూడకపోయి ఉంటే చూడండి. ఇప్పుడైతే పఫ్ హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్న పీసెస్ని ఇలా తీసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ సైడ్ అండి. నేను ఎందుకంటే తిప్పేసే పద్ధతిలో కుడుతున్నాను కాబట్టి ఫ్రంట్ సైడ్ తీసుకున్నాను. హ్యాండ్స్ అనేవి ఇలా చూడండి. హ్యాండ్స్ ఫస్ట్ అయితే లైనింగ్ పీసెస్ని మధ్యలో హోల్ అడిగారనమాట. హోల్ విత్ డోరీస్ అనమాట. డోరీస్ కావాలన్నారు కాబట్టి లైనింగ్ పీస్ వరకే తీసుకొని ఇలా మిడిల్లో రౌండ్గా అంటే డ్రాప్ షేప్ వచ్చేటట్టు హోల్ చేసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇలా మిడ్ పాయింట్ తీసుకొని నేను డ్రాప్ కోసం అయితే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 3 ఇంచెస్కి టేప్తో ఇలా తీసుకొని దానికి సగానికి చేయండి. సగానికి హోల్డ్ చేసేసి మార్క్ చేసుకొని ఆ సగాన్ని నుంచి 1 ఇంచ్ అనేది నేను తీసుకున్నాను. అది మీ ఇష్టం అండి. డ్రాప్ షేప్ చిన్నగా కావాలనుకుంటే మాత్రం 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇలా 1 ఇంచ్ తీసుకొని ఇలా డ్రాప్ షేప్ అనేది ఇచ్చేసాను. చూడండి, ఇలా డ్రాప్ షేప్ ఇచ్చేసేసి సేమ్ యాజ్ టీజ్గా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డ్రాప్ షేప్ అనేది మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసాను. కొంచెం లైట్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే థ్రెడ్స్ కట్టడానికి కొంచెం స్పేస్ అనేది మంచిగా వస్తుందన్నమాట. అందుకని లైట్గా కింద కట్ చేసేసాను. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ తీసుకున్నాను, అంటే బ్యాక్ సైడ్ కాకుండా మెయిన్ సైడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ తిప్పేసే విధంగా నేను కుడుతున్నాను. ఇక్కడ తిప్పేసే విధంగా కుడుతున్నాను కాబట్టి ఇలా మెయిన్ క్లాత్ని లైనింగ్ని మెయిన్ సైడ్కి లైనింగ్ అనేది పైన పెట్టేసేసి కరెక్ట్గా ప్లేస్ చేసుకొని పిన్స్ పెట్టేసుకుంటాను నేను ఇక్కడ. ఇలా చూడండి, మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్కి లైనింగ్ పెట్టాను. కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే చూసుకొని పిన్స్ సెట్ చేసుకోండి. ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి జారుతుంది, బాగా జారుతుంది. అందుకనేసి పిన్స్ పెట్టేసేయండి. ఇలా పిన్స్ పెట్టేసేసి ఇప్పుడు స్టిచ్ చేసేద్దాము. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే ఇలా పిన్స్ స్పేస్ చేసుకోండి. ఇక్కడ ఇందాక డోరీస్ తయారు చేయడం కోసం సింగిల్ పాదం యూజ్ చేశాను, అందుకనేసి ఇప్పుడు మళ్ళీ డబల్ పాదంకి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను మీ లైక్తో. ఇలా చూడండి, నేను పిన్స్ పెట్టేసేసి యాజ్ ఇట్ ఈజ్గా కుట్టేస్తున్నాను. ఇది సిల్క్ కాబట్టి ఎట్లా పడితే అట్లా జారిపోతూ ఉంటుంది, అందుకనేసి చాలా జాగ్రత్తగా కుట్టుకోండి. ఇప్పుడు చూడండి, డోరీస్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను అన్నాను కదా, ఆ డోరీస్ అనేది కరెక్ట్గా చివరికి వచ్చేసరికి అక్కడ పెట్టేసుకోండి. అక్కడ పెట్టేసేసి ఇట్లా రఫ్ ఇచ్చేయండి డోరీస్కి. ఎప్పుడు ఏ డోరీస్ పెట్టినా కానీ రఫ్ ఇచ్చేయండి ఖచ్చితంగా. ఇలా కింద మెయిన్ క్లాత్ లైనింగ్ మధ్యలో డోరీ అనేది పెట్టాను నేను ఇక్కడ. మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో రావాలి. అలా వచ్చాక ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ప్లేస్ చేసుకొని థ్రెడ్ అనేది పెట్టేసేసి డోరీ పెట్టేసేసి రఫ్ ఇచ్చేసేసి ఇక్కడ చూడండి, పైన కూడా నేను డ్రాప్ తీసుకున్నాను కదా, దానిపైన కూడా పిన్ పెట్టేశాను. పిన్ పెట్టేసేసి ఇప్పుడు చుట్టూ కుట్టేద్దాం. ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ ఎలా ఉందో అదే విధంగా కుట్టేసేద్దాం. ఇది సిల్క్ చాలా అంటే చాలా జారుతుంది సిల్క్ క్లాత్ అనేది, అందుకని చాలా జాగ్రత్తగా పిన్స్ పెట్టేసుకొని చాలా జాగ్రత్తగా కుట్టండి. ఇది తిప్పేసే పద్ధతి కాబట్టి నేను ఇలా చేస్తున్నా, కానీ సిల్క్ క్లాత్తో లైనింగ్ కుట్టాలంటే నేను అస్సలు కుట్టానండి, గమ్ చేసేస్తాను ఎప్పుడు. కాకపోతే ఇక్కడ డోరీస్ హోల్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా కుట్టాల్సి వస్తుంది. అసలు అయితే నేను మ్యాక్సిమం టు మ్యాక్సిమం నేను తిప్పేసే పద్ధతినే చూస్ చేసుకుంటా, అంటే గమ్ చేసే పద్ధతినే చూస్ చేసుకుంటాను. ఇప్పుడైతే డోరీని కరెక్ట్గా ఒక సైడ్కి అనుకోండి, లేకపోతే స్టిచ్ కింద పడిపోతుంది. అందుకని డోరీ అనేది కరెక్ట్గా పక్కకు పెట్టేసేసి చుట్టూ కుట్టేసేయండి. చుట్టూ కూడా ఒక పాదం మందం ఖర్చును అనేది మెయింటైన్ చేయండి. పాదం మందం ఖర్చును మెయింటైన్ చేసుకుంటూ చుట్టూ కుట్టండి. ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా పాదం లేపుకుంటూ చుట్టూ ఒక పాదం మందం ఖర్చుతో చుట్టూ కుట్టేయండి.
సిల్క్ లైనింగ్, సిల్క్ మెయిన్ జాయిన్ చేయడం అంత ఈజీ కాదు. కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా పిన్స్ సెట్ చేసుకొని మరి చాలా జాగ్రత్తగా కుట్టేసేయండి. ఇక్కడైతే ఎడ్జ్కి వచ్చే ముందుగా కొంచెం ముందు ఆపేసేయండి. ఆపేసేసి మళ్ళీ డోరీ పెట్టేసేయండి. లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో డోరీ పెట్టేసేయండి. అలా డోరీ పెట్టేసేసి రఫ్ ఇచ్చేయండి. డోరీ దగ్గర మాత్రం ఖచ్చితంగా రఫ్ని మెయింటైన్ చేయండి. ఇలా రఫ్ ఇచ్చేసేసి పాదం అంటే సూది లోపలికి అనేసేసి పాదం పైకి లేపి టర్న్ చేయండి క్లాత్ని. ఎప్పుడైనా డోరీని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. పాదం మీ కింద పడకూడదు, మళ్ళీ లైనింగ్ అవుట్కి కూడా రాకూడదు. కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు కుట్టు అనేది ఫినిష్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకైతే ఒక హ్యాండ్ చివర అనేది ఎడ్జెస్ కుట్టడం అయిపోయింది. దాంట్లోనే డోరీస్ పెట్టేసాము. ఇప్పుడు మిడిల్లో డ్రాప్ సైజ్ షేప్ ఉంది కదా, ఆ డ్రాప్ షేప్ అనేది మెయిన్ క్లాత్ కట్ చేసేస్తున్నాను. కరెక్ట్గా మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంత ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాదం మందం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చుని ఇలా కత్తెరతో ఘాట్లు పెట్టేసేయండి. ఇలా సిజర్తో ఘాట్లు పెట్టేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా టర్న్ అవుతుంది. డ్రాప్ షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, తిప్పేసేసేయండి. ఇలా డోరీస్ పట్టుకొని లాగేసామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా తిప్పేసేయండి. చూసారు కదా, ఇలా తిప్పేసేసేసి ఇప్పుడైతే టాప్ స్టిచ్ ఇచ్చేసుకోవాలి మనం పైనుంచి. చూసారు కదా డోరీస్ ఎంత బాగా వచ్చాయో. డోరీస్ చాలా అంటే నేను ఇక్కడ లాంగ్ పెట్టేశాను. ఎట్లా అంటే 2 హ్యాండ్స్ కలిపి తీసుకున్నాను, మర్చిపోయి 1 హ్యాండ్కే పెట్టేశాను కాబట్టి సగానికి కట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఆ 2 సగం ఉన్నాయి కదా, అవి మనకి రెండో హ్యాండ్కి పనికొస్తాయి అన్నమాట. ఇలా చూడండి, డోరీస్ ఇలా టై చేసుకునే విధంగా తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే టాప్ స్టిచ్ ఇచ్చేయండి. కంపల్సరీ టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ ఇవ్వండి. టాప్ స్టిచ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఇవ్వండి, లైనింగ్ దగ్గర నుంచి ఇవ్వండి. అప్పుడే మనకి టాప్ స్టిచ్ అనేది కరెక్ట్గా ఎడ్జెస్లో వస్తుందన్నమాట. కరెక్ట్గా ఎడ్జెస్లో రావాలంటే కనుక లైనింగ్ మీద నుంచి టాప్ స్టిచ్ ఇవ్వండి. కరెక్ట్గా అడ్జస్టబుల్గా చేసుకొని మీకు అంత డౌట్ అనిపిస్తే పిన్స్ అనేది సెట్ చేసేయండి. పిన్స్ సెట్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి కదలకుండా మనకి పిచ్చిగా ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం టర్న్ చేసేసాక ఏంటంటే చుట్టూ కుట్టేయాలి, అందుకని చుట్టూ పిన్స్ చేసేయండి. ఇలా చుట్టూ కుట్టాలి కాబట్టి చుట్టూ పిన్స్ చేసేయండి. పిన్స్ చేసేసి ఇప్పుడు కరెక్ట్గా లైనింగ్ ఎడ్జెస్ అనేది కుట్టుకుంటూ వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, లైనింగ్ ఎడ్జ్ టు ఎడ్జ్కి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే కదా, మీకు అర్థమవుతుంది కదా. లైనింగ్ని కొంచెం లాగినట్టు చేస్తూ మెయిన్ క్లాత్ బయటికి రాకుండా కిందనే ఉండేటట్టు చూస్తూ పాదం మందం ఖర్చుతో టాప్ స్టిచ్ అనేది ఇచ్చేయండి. టాప్ స్టిచ్ వల్ల మనకి స్ట్రిఫ్గా ఉంటుంది, డ్రాప్ షేప్ అనేది లుక్ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా టాప్ స్టిచ్ ఇచ్చేసేయండి. టాప్ స్టిచ్ అయిపోయాక ఇప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ మొత్తం జాయిన్ చేసుకుంటూ చుట్టూ కుట్టేసేయండి. పిన్స్ పెట్టాం కదా మనం, ఎక్కడికక్కడ మనకి ఎక్కడ కూడా కదలదు, నీట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి ఇలా పాదం సూది లోపలికి దించేసి పాదం పైకి లేపి టర్న్స్ చేయండి. ఎప్పుడైనా సరే ఒకసారి ఇట్లాగా కింద ముడతలు లేకుండా ప్లేస్ చేసుకోండి. ముడతలు లేకుండా ప్లేస్ చేసుకొని ఇలా కుట్టేసేయండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ప్లస్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది మీ లైక్ అనేది. సో మీరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు లైక్ ఇస్తూ ఉంటే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. మీ దగ్గర నుంచి నాకు ఎట్లాంటి రెస్పాన్స్ లేకపోతే నాకు వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అసలు నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నారా లేదా అనే డౌట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అందుకని నేను మరిన్ని వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. అందుకని మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీకు కనుక నా వీడియో యూస్ఫుల్ అయితేనే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. నేనైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యేటట్టు సింపుల్ వేలో ఈజీ మెథడ్లో చెప్తున్నాను, మీకు అర్థమైద్ది అనుకుంటున్నాను.
ఎందుకంటే నేను యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకున్నా కాబట్టి నాకు తెలుసు ఆ తిప్పలు ఎలా ఉంటాయో. ఆ తిప్పలు మీకు లేకుండా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది మీరు అర్థం చేసుకుంటే కనుక ఖచ్చితంగా నాకు ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడైతే మనం చుట్టూ లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాము. లాస్ట్ ఒక కుట్టిచ్చేస్తే లైనింగ్ జాయింటింగ్ అనేది అయిపోయింది. మనకి హ్యాండ్ డ్రాప్ షేప్ అనేది వచ్చేసింది. ఇంకా పఫ్ స్లీవ్ కాబట్టి పఫ్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అతుకులు పడతాయి, అందుకని నేను మెయిన్ క్లాత్ కట్ చేయట్లేదు, లైనింగ్ చుట్టూ కట్ చేస్తున్నాను కదా. ఇటు అతుకులు పడే దగ్గర మాత్రం మెయిన్ క్లాత్ కట్ చేయట్లేదు, లైనింగ్కి సమానంగా. చుట్టూ అయితే లైనింగ్కి సమానంగా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసాను. చూస్తున్నారు కదా, కట్ చేసేసాము. మనం ఇక్కడ పఫ్ స్లీవ్ కోసం మనం 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 4 ఇంచెస్ అనేది ఇలా హోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా హోల్డ్ చేసేటప్పుడు, కుర్చీ పెట్టేటప్పుడు ఏదన్నా టూల్ హెల్ప్తో తీసుకుంటే కుర్చీ అనేది ఇంకా ఈజీగా అయిపోతుంది. ప్లస్ కుర్చీలు కూడా అన్నీ సమానంగా వస్తాయి అన్నమాట. అంటే మనం ఆ టూల్ ఎంత ఉందో అంత సైజ్ తీసుకుంటాం కాబట్టి సమానంగా వస్తాయి. ఇక్కడ మిడిల్లో ఘాటు పెట్టుకుంటాం మనం కదా, కటింగ్ అప్పుడు చూసే ఉంటారు. ఆ మిడిల్ ఘాటు వచ్చే వరకు అటు సైడ్ తిప్పుకుంటూ ఇటు సైడ్ తిప్పుకుంటూ కుట్టాను నేను. ఇప్పుడు మిడిల్ ఘాట్ వచ్చేసాక ఇంకో ఆపోజిట్ సైడ్లో కుర్చీలు పెడుతున్నాను. మీరు ఎగ్జాక్ట్లీ చూడండి, ఆపోజిట్ సైడ్లో కుర్చీలు పెడుతున్నాను. ఎందుకంటే పఫ్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది అలా ఆపోజిట్లో పెడితే. అన్నీ ఒకే సైడ్ పెడితే మాత్రం పఫ్ అనేది నిలబడదండి. ప్లస్ కుర్చీలు అనేవి నీట్ లుక్ ఉండదు. అందుకని మనం మిడిల్ ఘాటు పెట్టుకున్నాం కదా, ఘాటు వరకు మన సైడు కొన్ని కుర్చీలు, ఆపోజిట్ సైడ్లో కొన్ని కుర్చీలు పెట్టేయాలి. చూసారు కదా పఫ్ స్లీవ్ ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా అయిపోయిందో. ఇది చూడండి, డ్రాప్ షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో. కింద డోరీస్కి నేను డోరీస్ కుట్టేస్తాను, తర్వాత క్యాప్స్ పెట్టేస్తాను అనమాట. క్యాప్స్ పెట్టేస్తే అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ యాజ్ టీజ్గా సెకండ్ స్లీవ్ కూడా చూపిస్తాను చూడండి. మీకు ఫస్ట్ స్లీవ్లో అద్దం కాపోయి ఉంటే కనుక సెకండ్ స్లీవ్లో ఖచ్చితంగా అద్దం చేసుకోగలరని నేను ఈరోజు 2 హ్యాండ్స్ కుట్టింది చూపిస్తున్నాను అనమాట. ఎప్పుడైనా నేను 1 హ్యాండ్ కుట్టేసేసే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆపేసేదాన్ని. కాబట్టి ఇక్కడైతే ఖచ్చితంగా మీకు అర్థమయ్యేటట్టు ఉండాలి అని చెప్పేసి నేను సెకండ్ హ్యాండ్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద మెయిన్ సైడ్ లైనింగ్ పెట్టాను, మెయిన్ సైడ్ లైనింగ్ పెట్టాను. ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే తిప్పేసే పద్ధతిలో మనం కుడుతున్నాం కాబట్టి మెయిన్ సైడ్ మెయిన్ క్లాత్కి వెళ్ళి మనం లైనింగ్ పెట్టేసేసి ఎక్కడికక్కడ పిన్స్ అనేది ఫిట్ చేస్తున్నాను. పిన్స్ సెట్ చేసేస్తున్నాను చూడండి. డ్రాప్ చుట్టూ కూడా పిన్స్ పెట్టేశాను నేను ఇక్కడ. మీకు ఒకవేళ కొంచెం ఇబ్బంది అనిపిస్తే కనుక ఇంకొన్ని ఎక్కువ పిన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే చుట్టూ కుట్టేసుకుంటూ రావాలి. ఓన్లీ చేతి కింద సైడు ప్లస్ డ్రాప్ చుట్టూ కింద సైడు అలా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఎడ్జ్ దగ్గరికి వచ్చేసరికి డోరీ పెట్టాలి. మీరు కంపల్సరీ చూడండి, డోరీ అనేది క్రాస్గా పెట్టేసేసి ఎడ్జ్లో రఫ్ ఇచ్చేయండి. ఖచ్చితంగా రఫ్ అనేది ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసి సూది కిందికని పాదం పైకి లేపి తిప్పండి. డ్రాప్కి మనం షేప్ కుట్టడానికి తిప్పేసేసి డోరీ అనేది కంపల్సరీ సైడ్కి అనుకోండి, లేకపోతే పాదం కింద పడే అవకాశం ఉంటుంది, లేకపోతే బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డోరీ థ్రెడ్ అనేది జాగ్రత్తగా పక్కకు పెట్టుకొని డ్రాప్ షేప్ ఉంది కదా, ఆ షేప్ని చుట్టూ కూడా రౌండ్గా ఒక పాదం మందం ఖర్చుతో పాదాలు లేపుకుంటూ, మనం మిషన్ పాదం ఉంది కదా అది లేపుకుంటూ చుట్టూ కుట్టుకుంటూ రండి. ఎడ్జ్కి వచ్చేసరికి కొంచెం ఎడ్జ్కి వచ్చేసరికి ఆపి డోరీ అనేది పెట్టండి. డోరీ థ్రెడ్ ఉంది కదా మంది, డోరీ థ్రెడ్ అనేది పెట్టేసేయండి. చూడండి, ఇక్కడ లోపల నుంచి పెడుతున్నాను నేను. లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో డోరీ పెట్టేసేసి రఫ్ ఇచ్చేయండి. లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో డోరీ థ్రెడ్ పెట్టేసేసి రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి సేమ్ యాసిడ్స్గా ఇందాక చెప్పినట్టే డోరీని సైడ్కి అనండి. ఒకవేళ దాన్ని కుట్టు కింద పడితే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకు. కాబట్టి సైడ్కి అనేసేసి ఇలా స్టిచ్ ఇచ్చేయండి. మొత్తం చుట్టూ కుట్టేసేసాక ఇక్కడ మెయిన్ క్లాత్ డ్రాప్ షేప్ని కట్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ని
పాదం మందం ఖర్చుతో ఎలా అయితే కుట్టామో అదే పాదం మందం ఖర్చుతో మీరు మెయిన్ క్లాత్ అనేది కట్ చేయాలి. కట్ చేసేసాక ఇప్పుడు చూడండి, కట్ చేసిన పాదం మందం ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చుకి చుట్టూ కూడా ఇలా సిజర్తో కాట్లు పెట్టేసేయండి. ఓకేనా. ఇక్కడ నాకు పాదం మందం ఖర్చు రాలేదు, కొంచెం బయటకు అయినట్టు అయింది, అందుకనే నేను మళ్ళీ ఒక కుట్టిచ్చాను. ఇక్కడ బాగా ఎడ్జ్కి ఇవ్వకండి, ఎందుకంటే తర్వాత క్లాత్ అనేది పిట్లిపోద్ది అనమాట. కొంచెం పాదం మందం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇప్పుడైతే తిప్పేస్తున్నాను నేను. ఇక్కడ మెయిన్ క్లాత్ని తిప్పేసాను, చూసారా. మెయిన్ డోరీస్ అనేవి బయటకు వచ్చాయంటే మనం తిప్పేసినట్టే. ఇక్కడ చూసారు కదా, డోరీస్ అనేవి ఇట్లా పర్ఫెక్ట్గా బయటకు వచ్చేసి నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే పిన్స్ సెట్ చేసుకోండి. చుట్టూ కూడా పిన్స్ సెట్ చేసుకుంటే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయింటింగ్కి మనకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు పిన్స్ అనేవి హ్యాండ్కి అటు సైడ్ ఇటు సైడ్ షోల్డర్ సైడ్ ఖచ్చితంగా పెట్టుకోండి. పెట్టేసేసి ఇప్పుడు చూడండి, టాప్ స్టిచ్ ఇచ్చేయండి. మీకు చాలా ఇబ్బందిగా ఉంటే మాత్రం ఇంకా 2-3 పిన్లు అనేది పెట్టేసేయండి. అలవాటు అయిపోతే అయితే ఏం కాదు. మళ్ళీ ఇందాక చెప్పినట్టే యాజ్ ఇట్ ఈజ్గా టాప్ స్టిచ్ ఇచ్చేసుకోండి. చుట్టూ కూడా కింద సైడ్ ఏమో టాప్ స్టిచ్ వస్తుంది, చుట్టూనేమో లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయింటింగ్ వస్తుంది. ఇలా చూడండి, ఇలా డోరీ దగ్గరికి రాగానే పాదం సూది కింది దించి పాదం పైకి లేపి తిప్పండి. తిప్పేసుకొని లాగినట్టు చేసుకుంటూ మెయిన్ క్లాత్ ఇటు సైడ్ బయటికి రాకూడదు. లైనింగ్ ఒక్కటి లైట్గా లాగినట్టు లాక్కుంటూ ఇట్లా టాప్ స్టిచ్ ఇచ్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టాప్ స్టిచ్ అనేది. చూడండి, ఇట్లా రఫ్గా ఉంటుందన్నమాట. అప్పుడు మనకి వేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది, లుంబుగా ఉండకుండా. సిల్క్ క్లాత్ కాబట్టి బుంగ కనిపిస్తుంది. అట్లా కనిపించకుండా ఉండాలంటే ఇలా టాప్ స్టిచ్ ఇచ్చేసుకోండి. టాప్ స్టిచ్ ఇచ్చేసేసి చుట్టూ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయింటింగ్ చేసేసుకోండి. ఇక ఎక్కడ ముడతలు లేకుండా జాయిన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు అయితే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మీకు అర్థమై ఉంటే కనుక ఖచ్చితంగా నాకు లైక్ ఇవ్వండి. ఈ హ్యాండ్ కటింగ్ అనేది మన ఛానల్లో చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చెప్పడం జరుగుతుంది. హ్యాండ్ కటింగ్ రాని వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతే కనుక మీకు చాలా వేవ్స్లో చూపిస్తాను. ఈజీ మెథడ్లో, నా మెథడ్లో మాత్రం ఒక్క మెథడే ఉంటుంది. నా మెథడ్లో ఖచ్చితంగా చూపిస్తాను. అస్సలు బొంగ అనేది రాదనమాట హ్యాండ్ కటింగ్. ఇది స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, దీని హ్యాండ్ కటింగ్ కూడా ముందు వీడియోలో పెట్టాను నేను. లాస్ట్కి కూడా ఇస్తాను నేను వీడియో అనేది స్క్రీన్ పైన. ఖచ్చితంగా మీరు చూడండి కటింగ్ వీడియో అనేది. హ్యాండ్ కటింగ్ అనేది నా వేలో చేస్తే ఎక్కడ బొంగలు రాకుండా నీట్ లుక్ వచ్చేస్తుంది. కాబట్టి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. చాలా ఈజీ మెథడ్లో నీట్ లుక్ వచ్చేలాగా నేను మీకు నేర్పిస్తాను. సో ఇలా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే జాయింటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయింటింగ్ అయిపోయాక ఇక్కడ మనకి హ్యాండ్స్ అతుకులు పడేది ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ నేను హ్యాండ్కి చివరైతే కట్ చేయట్లేదు. చూడండి, చుట్టూ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చివరిని అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ అతుకులు పడుతుంది కదా. ఒక లైనింగ్ ఒకటి అతికేస్తే సరిపోతుంది, అది జాయింటింగ్ అప్పుడు. ఇట్లా చుట్టూ కట్ చేసేసేయండి. సిల్క్ జారుతూ ఉంటుంది, జాగ్రత్తగా కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి కట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలి మనం. ఫ్రిల్స్ ఎలా పెట్టాలి? ఇలా టూల్ హెల్ప్తో. ఇప్పుడు చూడండి, మిషన్కి వెళ్ళి తోస్తున్నాను నేను ఫ్రిల్స్ అనేవి. మీరు ఎగ్జాక్ట్లీ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఫ్రిల్స్ అనేది మిషన్కి వెళ్ళి తోస్తున్నాను. అది కూడా మిడిల్లో నాకు ఒక ఘాటు పెట్టుకున్నాను కదా, కరెక్ట్గా మిడిల్ పాయింట్కి ఆ ఘాటు దాకా అటు సైడ్ తోసాను. ఇప్పుడు టూల్ హెల్ప్తో నేను పాదం కిందికి ఇలా ఫ్రిల్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో పెడుతున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాక పెట్టిన ఫ్రిల్స్ అటు సైడ్కి నుంచి ఇటు సైడ్కి పెడితే ఇప్పుడు అటు సైడ్కి ఫ్రిల్స్ పెడుతున్నాను. అలా ఫ్రిల్స్ పెట్టడం వల్ల మనకి పఫ్ స్లీవ్ అనేది మంచిగా నుంచుంటుంది అనమాట. పఫ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా బాగుంటుంది. కాబట్టి పఫ్ స్లీవ్స్ పెట్టాలనుకుంటే కనుక ఆపోజిట్ ఫ్రిల్స్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి.
చూడండి ఇలా కప్ అనేది పఫ్ అనేది మంచిగా లెగిసిందనమాట. ఆపోజిట్ ఫ్రిల్స్ పెట్టడం వల్ల. ఇక్కడ డోరీస్ టై చేసుకుంటే సరిపోతుంది. డోరీస్కి నేను తర్వాత క్యాప్స్ పెట్టుకుంటాను. ఇప్పుడైతే మన వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ పఫ్ స్లీవ్స్ అనేవి మీకు నచ్చాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.